by cheapest flights within K stops problem చూద్దాం. There are n cities connected by some number of flights. You are given an array of flights where flights equal to from to price indicates there is a flight uh, from city to city uh, with cost price. You are also given three integers source, destination, and k. Return the cheapest price from source to destination with at most k stops. If there is no route, such route, return -1 అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్లా ఇచ్చిండు. అయితే మనము ఏం చేయాలంటే చీపెస్ట్ రౌట్ ఏ నుంచి ఇది సోర్స్, ఇది వచ్చేసి డెస్టినేషన్ అన్నమాట. సో దీనికి ఫైండ్ చేయాలన్నమాట చీపెస్ట్ ఫ్లైట్ విత్ కే ఈక్వల్ టు 1 అనుకుంటే ఈడ ఈ టెస్ట్ కేసులో మనం చీపెస్ట్ ఫైండ్ చేయాలి. అయితే మనకు దీనికి బెల్మెన్ ఫోర్డ్ ఆల్గరిథం యూజ్ చేస్తాం, ఎందుకంటే అది ఈజీ టు రైట్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తామంటే ఫస్ట్లీ మనం ఇక్కడ ఉన్నాం కదా సోర్స్. సో సోర్స్లో ఉన్నందుకు మనం 0 వాల్యూ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు 0 కాస్ట్ పడుతుంది మనకు. ఇవి వచ్చేసి ఇన్ఫినిటీ. అయితే మనం డైరెక్ట్గా దీనిలోనే ఎడిట్ చేయకుండా ఒకటేమో టెంపరీ తీసుకుందాం, ఒకటి రియల్ తీసుకుందాం అనమాట. సో ఈడ బయట వచ్చేసి టెంపరీ పెట్టిన, ఇవి వచ్చేసి రియల్ అనమాట, లోపల ఉన్నాయి రియల్ కాస్ట్. సో నేను ఈ రియల్ కాస్ట్ పెట్టిన. ఇప్పుడు కోడ్లో ఇట్లనే చేస్తాం. ఫస్ట్ ఒకటేమో రియల్ కాపీ తీసుకుంటాం, రియల్ కాపీలో మనం కాస్ట్స్ పెడతాం అనమాట. సో 0ది 0 అని పెడతాం, 0, 1ది ఇన్ఫినిటీ, 2ది కూడా ఇన్ఫినిటీ. ఇంకా టెంపరీ కూడా తీసుకుంటాం, సేమ్ టు సేమ్ తీసుకుంటాం. సో టెంపరీ కూడా సేమ్ టు సేమ్ వస్తాయి, 0, 0, 1, ఇన్ఫినిటీ, 2, ఇన్ఫినిటీ. సో ఇది టెంప్. అయితే నేను దీనిలోనే పెట్టేసిన ఈ డెస్టినేషన్. అయితే ఇది 2 డెస్టినేషన్, అయితే డి. అయితే ఇవి ఫస్ట్ ఇవి టెంపరీస్ అన్నమాట, బయట ఉన్నాయి టెంపరీస్, అవుట్ సైడ్ టెంపరీస్. ఇవి రియల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ సోర్స్ నుంచి మనం ఈ డెస్టినేషన్కి వెళ్తే మనకు 100 వెయిట్ పడుతుంది. అయితే ఇప్పుడు సోర్స్ రియల్ కాస్ట్ వచ్చేసి 0. సో 0 + 100 ఎంత పడుతుంది? 0 + 100, 100. సో మనం ఇప్పుడు టెంపరీని మార్చేస్తాం. సో టెంపరీ ఇప్పుడు 100 ఇన్ఫినిటీ కంటే తక్కువ కాబట్టి 100 పెడతాం. సో ఇప్పుడు మళ్ళా ఈ 1 నుంచి 2 దాకా ఉంది, కానీ 1 రియల్ వాల్యూ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ప్లస్ 100 ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ సేమ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం మార్చాం, సో అట్లనే ఉంచేస్తాం. ఇప్పుడు ఈ నుంచి 0 నుంచి 2కి చూస్తాం. సో 0 ఇలా ఇక్కడ రియల్ వాల్యూ 0 ఉంది, 0 + 500. సో 500 పెడతాం అనమాట, టెంపరీని అప్డేట్ చేస్తాం. సో టెంపరీని 500 చేస్తాం. ఇక్కడ కూడా టెంపరీని 100 అవుతుంది, ఇక్కడ 500 అవుతుంది. ఇప్పుడు ఇట్లా అయినందుకు ఇప్పుడు ఇదే రియల్ అవుతుంది అనమాట. సో ఇది రియల్ అనమాట. ఇప్పుడు తర్వాత మొత్తం అన్ని ఫ్లైట్స్ని ట్రావర్స్ చేసి అప్డేట్ చేసిన తర్వాత ఇది రియల్ అయిపోతుంది, ఇది ఉండదు, ఇంకా ఈ లెవెల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ స్టాప్ కొరకు మనం ఇంకో లెవెల్ ట్రావర్స్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం అప్డేట్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఏం అప్డేట్ చేస్తాం? ఇది 0, ఇది 100, ఇది 500 రియల్ వాల్యూస్. ఇప్పుడు టెంపరీస్ మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో టెంపరీస్ 500 ఈడ 100 ఉంది, ఈడ 500 ఉంది.
అవుట్ సైడ్ టెంపరరీస్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇప్పుడు ఈ రియల్ ఇది 100, సో 100 సేమ్, ఇది ఇంకా ఇది 500, సో ఇది సేమ్. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ 100 ప్లస్ 100, సో ఇది 200 అవుతుంది. సో ఈ 200 అన్నది దీనికంటే తక్కువ కాబట్టి మనం దీన్ని అప్డేట్ చేసుకుంటాం 500ని. సో ఈడ 200 అవుతుంది, ఈడ మనం అప్డేట్ చేసుకుంటాం. తర్వాత మనం దీన్ని రియల్ని కూడా అప్డేట్ చేసేస్తాం అనమాట. సో లాస్ట్కి మనకు 0, 100, 200 మినిమం కాస్ట్ రీచ్ డెస్టినేషన్ వచ్చేసింది 1 స్టాప్ తోటి. సో అట్లనే బెల్మన్ ఫోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తాం కోడ్ని. ఇప్పుడు కోడ్ చూస్తే అన్ని కాస్ట్స్ వచ్చేసి మనం ఇనిషియల్లీ అరేలో తీసుకుంటాం. అరేలో ఎన్కి అన్ని ఫ్లోట్ ఇన్ఫినిటీ పెట్టుకుంటాం. సో ఇన్ఫినిటీ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కాస్ట్స్లలో ఫస్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి సోర్స్ వచ్చేసి 0 వేసుకుంటాం. సో సోర్స్కి కాస్ట్ 0 పడుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే k ప్లస్ 1 టైమ్స్ వెళ్తాం. సో k ప్లస్ 1 టైమ్స్ 2, ఇన్ని టైమ్స్ మనం లూప్ చేసుకుంటాం. టెంపరరీ ఇది ఒకటి తీసుకుంటాం. టెంపరరీ ఈక్వల్ టు కాస్ట్స్ డూప్లికేట్. ఇప్పుడు ఇఫ్ కాస్ట్స్ ఆఫ్ సోర్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే, ఇఫ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ దీని సోర్స్ ప్లస్ ప్రైజ్ వచ్చి మనం ఫ్లైట్స్ని ట్రావర్స్ చేయాలి. సో ఫ్లైట్స్లో సోర్స్ డెస్టినేషన్ ప్రైజ్ వస్తుంది. సో ఇది వచ్చి సోర్స్, ఇది ప్లస్ ప్రైజ్ ఈజ్ లెస్ దాన్ టెంపరరీ డెస్టినేషన్. సో అప్పుడు ఇది కొంచెం ఇండెంటేషన్ ఇస్తాం దీనికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం దీన్ని అప్డేట్ చేస్తాం అన్నమాట. సో డెస్టినేషన్ని ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది మనం అప్డేట్ చేసుకుంటాం. సోర్స్ ప్లస్ రియల్ సోర్స్ ప్లస్ ప్రైస్. ఇప్పుడు మనం కాస్ట్స్ని మళ్ళీ అప్డేట్ చేస్తాం. కాస్ట్ ఈక్వల్ టు టెంపరరీ. ఇప్పుడు కాస్ట్స్ ఆఫ్ డెస్టినేషన్ ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్ఫినిటీ అయితే, ఇంకా ఇన్ఫినిటీ ఉంటే -1, మనం డెస్టినేషన్ రీచ్ కాలేదు. లేకపోయిందనుకో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిటర్న్ చేస్తాం.